హలో అండి. నమస్తే. సో, ఈరోజు మనము వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్‌లో ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే. ఆహ్, విద్యాపరంగా ఎలా ఉండబోతుందనేది చూద్దాం. విద్యార్థులకి స్టూడెంట్స్‌కి ఈ సెప్టెంబర్‌లో ఎలా ఉండబోతోంది. ఓకే. సో, ఇక్కడ మీరు కొంచెం బ్యాలెన్స్ చేయవలసిన సిట్యుయేషన్. ఓకే. బ్యాలెన్స్ చేయవలసిన సిట్యుయేషన్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే, మీకు అన్నీ ఈసారి ఒకేసారి ఒస్తాయి. సో, మీరు ఏది ప్రయారిటైజ్ చేయాలి, ఏది బ్యాలెన్స్ చేయాలి అనేది మీరు ప్రాపర్‌గా ప్లాన్ వేసుకోవాలి. అంటే అన్నీ కూడా సమానంగా చేయాలి. ఒకటి లెస్ ప్రయారిటీ ఇస్తాను, ఒకటి మోర్ ప్రయారిటీ ఇస్తాను అంటే సరిపోదు. సో, ఇక్కడ మీకు ఏంజెల్స్ ఏం చెప్తున్నారు అంటే, మీరు బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ బట్ మీరిప్పుడు ఇక్కడ ఎంతైతే బ్యాలెన్స్డ్‌గా ఉంటారో, అది మీకు నెక్స్ట్ ఫ్యూచర్‌లో చాలా యూజ్ అవుతుంది అనేదైతే ఇక్కడ ఈ కార్డ్ మీకు సజెస్ట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ జాబ్ హోల్డర్స్‌కి అంటే ప్రమోషన్ గానీ, లైక్ జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి గానీ, ఆల్రెడీ ఉన్న జాబ్‌లో ఎలా ఉండబోతుంది ఈ సెప్టెంబర్‌లో వృశ్చిక రాశి వాళ్ళకి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. ఐ కుడ్ సీ లాట్ ఆఫ్ ఎనర్జీ. నాకు మీలో చాలా ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ మీరెలా అనుకుంటున్నారు అంటే ఇప్పటి వరకు ఏదైతే ఉందో అంటే స్లో ఫేజ్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అదంతా కూడా ఇప్పటి నుంచి నేనింకా ఎక్కువ డిటర్మినేషన్‌తో, ఎక్కువ చాలా స్ట్రాంగ్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాము అనేది అయితే నాకు మీలో చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఓకే. సో, ఈ కార్డ్ చాలా పాజిటివ్ కార్డ్. వెన్ కమ్స్ టు కెరియర్ రిలేటెడ్ థింగ్. ఓకే. దేనికైనా గానీ పాజిటివ్ కార్డే. బట్ కెరియర్‌కి ఇంకా పాజిటివ్ కార్డ్. ఓకే. నెక్స్ట్ హెల్త్ పరంగా ఈ సెప్టెంబర్‌లో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. హెల్త్. ఓకే. సో, నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, మీరు మనీ మీద, వీటి మీద పెట్టేంత ధ్యాస మీరు మీ హెల్త్ మీద పెట్టట్లేదు అనేదైతే నాకు కనిపిస్తుంది. ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు, ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల మీకు చాలా చాలా అని కాదు, బట్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. స్ట్రెస్ కానీ అలాంటివన్నీ. ఓకే. మీరు ఇంకొకటి కొంచెం మీ హెల్త్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంచెం అప్ అండ్ డౌన్. ఇట్స్ నాట్ వెరీ మేజర్ హెల్త్ ఇష్యూస్ అని అయితే నేను చెప్పను. బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది. అంటే కింద మీద అంటే అప్ అండ్ డౌన్ అవుతుంది అనేదైతే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో, బీ వెరీ కేర్‌ఫుల్ అబౌట్ యువర్ హెల్త్. నెక్స్ట్ ఫినాన్షియల్‌గా మీకు ఈ సెప్టెంబర్‌లో ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫినాన్షియలీ. ఓకే. నాకెందుకో ఓకే. ఫినాన్షియల్‌గా చూస్తుంటే నాకెందుకో ఓకే. డబ్బులైతే ఉన్నాయి, వస్తున్నాయి. ఓకే. ఫైన్. బట్ నాకెందుకు అంటే అది ఎక్కువ పోతున్నట్టు ఆర్ మీకు నెక్స్ట్ ఈ డబ్బులు పోయే ఛాన్స్ అంటే ఏదో ఒక దానికి ఖర్చులు అలాంటివైతే కొంచెం కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది కూడా పెద్ద ఎక్కువ ఖర్చులైతే ఏం కాదు. బట్ కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఓకే. నాకెందుకు అంటే నాకు తెలిసి మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి. ఈ డబ్బుల విషయంలో నాకెందుకో లైక్ మీరు ఎవరి విషయంలోనో అంటే డబ్బులు తీసుకొని ఇవ్వలేకుండా ఉండడం అలాంటివి ఏదో చేశారు అనేదైతే నాకు కనిపిస్తుంది. దానివల్లే ఇప్పుడు మీకు డబ్బులు ఇష్యూ అనేది గానీ, డబ్బులు పోవడం గానీ జరుగుతుంది అనేదైతే నాకు కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరేం చేయొచ్చు అంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. అంటే ఇప్పుడు ఇలా జడ్జ్‌మెంట్ కార్డ్ వచ్చినప్పుడు ఎలా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఓకే. అది ఒకసారి మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఓకే. నెక్స్ట్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది సెప్టెంబర్. ఓకే. వెరీ గుడ్. ఓకే. సో, నాకిక్కడ ఫస్ట్ పాజిటివ్ కార్డ్ వచ్చింది.
కానీ నాకెందుకో మీరు చాలా యాటిట్యూడ్, చాలా గర్వంగా ఉన్నారు మీ బిజినెస్ పరంగా కానీ, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారని అయితే కనిపిస్తుంది. సో ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ అన్ని విషయాల్లో కాదు. ఎందుకంటే మీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, మీరు ధ్యాస ప్రాపర్గా పెట్టకపోవడం వల్ల, మీ యాటిట్యూడ్, ఈగో ఏదైనా అవ్వచ్చు, దానివల్ల మీరు డబ్బులు లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో మీరైతే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సెప్టెంబర్ అంతా కూడా. సో ఎక్కడ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దు, ఇదైతే నేను చెప్తున్నాను, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మనము అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కానీ ఆర్ ప్లాన్ ఉన్న వాళ్ళకి కానీ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. అబ్రాడ్ ఓకే. సో నాకెందుకో మీరు మనీ విషయంలో, అంటే అబ్రాడ్కి వెళ్ళడానికి మనకి కొంచెం మనీ అలాంటివన్నీ కావాలి కదా, ఆ మనీ అరేంజ్మెంట్స్లో కానీ ఎక్కడో కొంచెము లోన్ తీసుకోవాల్సిన సిట్యువేషన్ అలాంటివి రావడం కానీ, లేదా ఇంకా దొరకపోవడం కానీ, లేదా ట్రై చేస్తూ ఉండడం కానీ, అలాంటివి అయితే ఏదో కనిపిస్తుంది ఇక్కడ నాకు. మీరు ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉండవలసిన టైం మీ అబ్రాడ్ విషయంలో మాత్రము. ఓకే. సో నెక్స్ట్, లవ్ అండ్ రిలేషన్షిప్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే. ఇక్కడ మీరు నాకు నా రిలేషన్షిప్లో కానీ, నా పార్ట్నర్షిప్లో కానీ నాకు చాలా ఫ్రీడమ్ కావాలి, అంటే నాకు చాలా స్వేచ్ఛనివ్వాలి అని దాని మీద పడిపోయి మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటారు. మీకు కావాల్సిన ఫ్రీడమ్ కానీ, ఇండిపెండెన్స్ కానీ, అదంతా కూడా మీకు రావట్లేదు అనేది అయితే మీరు ఎక్కడో చాలా ఫీల్ అవుతున్నారు. మీకు ఒక పర్సనల్ స్పేస్ అనేది లేదు అనేది అయితే నాకు కనిపిస్తుంది. దానివల్ల మీరు ఎక్కువ యాంగ్జైటీ, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. దీనికి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కాదు సొల్యూషన్. మీరు మీ పార్ట్నర్తో కూర్చొని ప్రాపర్గా మాట్లాడాలి. ఏ రిలేషన్షిప్ నిలబడాలన్నా ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్, ఓవరాల్గా ఒకసారి చూద్దాం. ఓవరాల్గా మీకు అన్ని ఆస్పెక్ట్స్లో కూడా జనరల్గా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ నాకు ఫుల్ కార్డ్ కనిపిస్తుంది. సో మీరు మంచి వాళ్ళే, మంచి పర్సనాలిటీ, మంచి క్యారెక్టర్ ఉన్నవాళ్ళే. క్యారెక్టర్ అంటే మీరు వేరేగా తీసుకోవద్దండి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, మీ మంచితనాన్ని యూస్ చేసుకొని పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫూల్ అంటే ఏంటి, ఒక జోకర్ అంటే మిమ్మల్ని ఆ విధంగా చూస్తారు. ఓకే. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్రెండ్ ఉన్నారు. ఓకే. మీ ఫ్రెండ్ పక్కన మీరు ఉండడం వల్ల వాళ్ళకి వాల్యూ పెరుగుతుంది, కానీ మీకు వాల్యూ అంతలాగా పెరగదు. ఓకే. 40 అని ఉంది, 4 పక్కన 0 పెడితే 40కి వాల్యూ అయింది, కానీ 4కి కాదు. ఓకే, ఐ మీన్ 0కి కాదు. ఓకే. సో అలా ఉంటుంది. అండ్ దానివల్ల మీరు ఒక్కొక్కసారి మీ మనసు చాలా ప్యూర్గా ఉంటుంది. ఓకే. దాన్ని చాలామంది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. కానీ మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరు మిమ్మల్ని ఎంత అడ్వాంటేజ్ తీసుకున్నా కానీ, ఓకే, మీకు ఎప్పుడు కూడా నేచర్ నుంచి సపోర్ట్ ఉంటుంది, యూనివర్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది. అదైతే నేను పక్కా చెప్తాను, రాసిస్తాను కూడా. నెక్స్ట్, ఈ కార్డు కూడా వస్తుంది. అంటే మీరు ఎవరి జోలికి వెళ్ళొద్దు, గొడవలకి కానీ దేనికైనా కానీ. ఆ గొడవలకి వెళ్ళడం వల్ల ఆర్ పెట్టుకోవాలి అని ట్రై చేయడం వల్ల, ఆ ఈగోలకి పోవడం వల్ల, ఓకే, మీరు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ వెరీ కేర్ఫుల్. ఓకే. దట్స్ ఆల్ అండి. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఇది రెజొనేట్ అయింది అని మీకు అనిపిస్తే, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్.